ఇడ్లీ ఉప్మా అండి. ఇడ్లీలు ఒక 6 తెల్లవారు చేసింది మిగిలిపోయింది కాబట్టి ఒక 6 ఇడ్లీలు అన్నమాట. సాయంత్రము స్నాక్స్ లాగా. ఇడ్లీ ఉప్మా ఎలా తయారు చేయడమో చూస్తాం రండి. ఇడ్లీ ఉప్మా అండి. ఇడ్లీలు ఒక 8 ఇడ్లీలు మిగిలిపోయిన ఇడ్లీతో అన్నమాట ఉప్మా లాగా చేయడానికి ఎలా తయారు చేయడమో చూపిస్తానండి. ఒక ఎర్రగడ్డ, ఒక 7 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, శనగగింజలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కొద్దిగా, బాణీలో నూనె పోసుకొని ముందుగా ఈ శనగగింజలు వేసుకోవాలి. ఆవాలు, శనగబ్యాళ్ళు కొద్దిగా, ఇప్పుడు ఈ కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. ఏంటంటే ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ ఇడ్లీని దీంట్లో వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇడ్లీలు మిగిలిపోతే వేస్ట్ చేయకుండా ఇట్లా చేసుకోవచ్చండి. పిల్లలు బాగా తింటారు. పొడి పొడిగా ఉంటుంది, బాగా మెత్తగా ఉంటుందండి, తినడానికి బాగుంటుంది. సాయంత్రంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇట్లా చేసి ఇచ్చినామంటే కూడా తింటారు పిల్లలు. ఒక 2 నిమిషాల పాటు ఇట్లా బాగా కలుపుతూ ఉండాలండి. అంతే అండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. బాగుంటుందండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీ ఉప్మా ఎలా ఉన్నది అనేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో పెట్టండి బాగుందా లేదా అనేసి. వత్సల్ బ్లాగ్లో ఇంకా చాలా వీడియోస్ పెట్టాను, ఒకసారి చూడండి.